ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవునికి, ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలను మరిక పర్యాయము వినే భాగ్యాన్ని దేవుడిచ్చాడని విశ్వసిస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, మహాఘనుడా, నీకే స్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినగలిగినట్లుగా, వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాలను, నీ కార్యాలను చూడగలిగిన నేత్రాలను మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎవరిని బాగు చేశాడు, ఎలా అనేది మనం చూసినప్పుడు, బాగు చేసే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? చెడిపోయినప్పుడు. ఒక వస్తువు చెడిపోతే దాన్ని బాగు చేయాలి. ఒక ఇల్లు పాడైపోతే దానిని బాగు చేయాలి. ఇలా ఏదైనా పాడైనప్పుడు దాన్ని బాగు చేయడానికి ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. అలాగనే మరి కొన్ని పర్యాయాలు మనిషి ఆరోగ్యవంతుడు అనారోగ్యం పాలైనప్పుడు కూడా అతడు బాగుపడాలంటే వైద్యులని ఆశ్రయించాలి, శరీర సంబంధంగా. అలాగనే మానసికంగా, ఆధ్యాత్మికంగా కొన్ని పర్యాయాలు మనిషి పతనమైనప్పుడు బాగుపడాలంటే దేవుడి దగ్గరకు రావాలి. ఇలా మనం చూసినప్పుడు ఏదో ఒక రీతిలో ఎవరినో ఒకరిని ఆశ్రయించక తప్పదు. కానీ ఇక్కడ అంటున్నాడు, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. శరీర సంబంధమైన అస్వస్థత కావచ్చు, మరి పాప సంబంధమైన రోగము కావచ్చు, లేదా భౌతిక సంబంధమైన వ్యాధి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు వాటిని ఆయన మాట సెలవిస్తే అలా బాగుపడ్డారని దైవ గ్రంథంలో మనం చూడగలుగుతాం. మన న్యూ టెస్టిమెంట్లో ప్రభు అయిన యేసు ఏం సెలవిచ్చాడు? శతాధిపతి తన దాసుడు అస్వస్థతగా ఉన్నాడని ప్రభువును వచ్చి వేడుకుంటే సరే వస్తానని సెలవిచ్చాడు. కానీ అదే శతాధిపతి మరలా, ప్రభువా, నా ఇంటిలో నీకు వచ్చుటకు నేను పాత్రుడును కాను, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని తిరిగి మరలా తన దాసులతో ఈ సమాచారాన్ని పంపిస్తే అతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి వెళ్ళు, అతని ఆశించినట్టుగానే తన దాసుడు స్వస్థపడతాడని మనం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు మనము చూడగలుగుతాము. అలాగనే మనకి 2వ రాజుల గ్రంథంలో కూడా ఎలీషా అనే దైవజనుడు తన దగ్గరికి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తి వచ్చినప్పుడు అతడు ఆశించినాడు. ఏం ఆశించాడు? దైవజనుడు వచ్చి నాకున్న కుష్ఠవ్యాధి మీద తన చెయ్యి అల్లాడిస్తాడేమో అని తలంచాడు. కానీ అతడు రాకుండా తను ఒక వాక్కును పంపాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పు, అతడు స్వస్థపడతాడంటే ఆ మాటను బట్టి అక్కడ ఉన్న ఆ సైన్యాధిపతి, ఆ రాజు కొంచెము నొచ్చుకున్నాడు. నేను ఒక రాజు సేనాధిపతిని, నా మాటను కూడా ఈ దైవజనుడు లెక్క చేయలేదే ఏంటి అని తనలో ఉన్న గర్వమును బట్టి కోపిష్ఠుడైపోయి, వెళ్ళిపోదాం, మన దేశంలో నదులు లేవా, అక్కడ మునిగి నేను శుద్ధుడు కాలేనా అన్నట్టుగా మాట్లాడినాడు. శుద్ధుడు అవ్వచ్చు కదా. కానీ తన దగ్గర ఉన్న పనివాడు, దాసుడు అంటాడు, అయ్యా, ఏదైనా ఒక శూర కార్యం చేయమంటే చేస్తావు కదా. ఆ దైవజనుడు చెప్పాడు యోర్దాను నదిలో మునగమని, చూడరాదా అని చెప్తే ఉగ్రుడైన ఆ యొక్క సైన్యాధిపతి మరి దాసుని మీద ఉన్న అభిమానంతో దాసుని మాటకు గౌరవించి
వీళ్ళు యొర్దాను నదిలో మునిగి లేచినప్పుడు పసిపిల్లవాని లాంటి దేహము చూసి ఆశ్చర్యపోయాడు. తన వాక్కులో ఇంత శక్తి ఉన్నదా? తన మాటకు విధేయత చూపిస్తే ఇంత శక్తి ఉన్నదా? ఇజ్రాయేలులో దేవుడు అనేవాడు వీరి దేవుడు తప్ప మరి ఎవరు లేరని ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పడానికి అతడు పూనుకున్నాడు. వారి దేవుడే పూజారకుడు, వారి దేవుడే గొప్ప దేవుడని. మరి వారి విశ్వాసం ఎంతగా పెంచుకోగలిగితే, ఈరోజు మన దగ్గర ఉన్న విశ్వాసము ఉంది, కానీ దాన్ని ఏం చేయాలి? పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా పెంచుకోగలగాలి. అంటే వృద్ధి పొందించుకోవాలి. ఎలా? యేసు కార్యాలను మనం తలస్తూ, యేసు మాటలను ధ్యానిస్తూ, యేసయ్య చేసిన ప్రతి కార్యమును మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు, ఆయన దేవుడు కనుక, మనం మానవులు కనుక, ఆయన సర్వశక్తిమంతుడు కనుక, మనము స్వల్ప శక్తి కలిగిన వాళ్ళం కనుక ఎక్కడిది మనం గతించిపోయేవాళ్ళం, ఆయన నిలిచి ఉండేవాడు. అలాంటి దేవుని మాట ఎంత శక్తివంతమైనదని గుర్తించినప్పుడే మాత్రమే మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడగలుగుతాం. మనం మరణిస్తాము, ఆయన మరణమును తిరిగి లేచిన దేవుడు. ఆయన నామమందు విశ్వసించినప్పుడు మనకు కూడా ఒక నిరీక్షణను కలుగు చేసి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని చూడగలుగుతున్నాం. కనుక ఈ దినాలలో తన వాక్కు కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో, ఆయన మాట కొరకు ఎవరు వేచి ఉండి ఉంటారో, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అయ్యా, నువ్వు మాట సెలవివు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆయన వాక్కు వెల్లడగుతుండే వెలుగు కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క వాక్యము ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నవి కూడా నిర్మాణము చేయబడినవని ఎబ్రీ రాసిన పత్రికలో మనకి మాటలు కనబడుతూ ఉంటవి. చూద్దాం ఒకసారి. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించబడినవి. ఆయన ద్వారానే. సృష్టికర్త అండి, సృష్టి లోబడుతుంది. అలాగనే సముద్రం మీద ప్రభు నావలో ప్రయాణం చేస్తున్నప్పుడు, మరి గాలి తుఫాను రేగినప్పుడు సముద్రమును గద్దించగా నిమ్మళమాయెను. చూడండి, గాలి ఏంటి అంటే నిమ్మళమైపోయింది. అది చూసిన శిష్యులు, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, గాలియు సముద్రము కూడా ఇతనికి లోబడుచున్నదని అదిరిపోతారు. ఈరోజు దేవుని శక్తిని, దేవుని కార్యాలను మనం తలంచడానికి లేదా మనం వాటిని ఊహించడానికి మానవ మనసుతో దేవుని కార్యాలను మనం గుర్తించలేని వారం కూడా ఉంటున్నాం. దేవుని కార్యాలను గుర్తించగలగాలంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నేను గుర్తించగలుగుతాం. అప్పుడే మన జీవితాలలో ఆయన ఉన్నతమైన సంకల్పాలను, ఉద్దేశాలను జరిగించగలుగుతాము. ఆయన ఆశించిన మెట్టుకి లేవనెత్తబడగలుగుతాము. ఆ కృపలను మన అనుదిన జీవితంలో పొందుకోగలుగుతాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొక పర్యాయము ఆదికాండంలో మనం చూసినట్లయితే, అబీమెలెకు రాజు దగ్గరికి దేవుని యొక్క వాక్యము వచ్చినది. అబీమెలెకు, ఈమె నా సేవకుడైన అబ్రహాము యొక్క భార్య, ఆమెను ముట్టావా చస్తావని చెప్పేసి తెలియపరిచాడండి. తెలియపరిచి గద్దించి అతనికి ఆమెను అప్పగించు అని కృంగిపోయిన అబ్రహామును బహుమానం ఇచ్చి
తిరిగి అతనికి అప్పగించడం చూడగలుగుతాము. అదే అబ్రహాము కూడా భారముతో బిడ్డల లేక కృంగిపోయి, ఇక నా పనివాడే అయిన పెద్ద దాసుడే నా యొక్క వారసుడు అని ఎలియాజరు బట్టి అనుకుంటూ ఉంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అతన్ని ఏం చేసింది? బలపరిచింది. బలము లేని వాడికి బలమునిచ్చన్నట్టుగా అతనిని ద్వారా, అతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసంలో నుంచి నేను నీకు వారసుడిని ఇవ్వబోతున్నాను అని సెలవిచ్చి గుడారం నుంచి బయటికి తీసుకుని వచ్చి, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతి, ఇసుక రేణువుల వలె నీ సంతతి కాబోచున్నది అని నమ్ము అని అబ్రహాముకు తెలియపరిచాడు. ఆ మాటలు అబ్రహాము నమ్మి నీతిమంతుడిగా ఎంచబడినట్టుగా మనం చూడగలుగుతాం. నిరీక్షణకు కూడా ఆధారం లేనప్పుడు ఆయన వాక్యం వచ్చి అబ్రహామును దర్శించినట్టుగా చూడగలుగుతున్నాం. మరి ఈ దినాలలో మన యొక్క జీవితంలో ఎన్నో పర్యాయాలు కృంగుదలలు, ఏలియా జీవితంలో కూడా యెజ్బేలు సంబంధించిన బయలు ప్రవక్తలందరినీ నశింపచేసినప్పుడు యెజ్బేలు ఒక శబ్దం చేసింది, రేపటి దినము కల్లా ఆ ప్రవక్తలలో ఒక్కని వలే ఏలియా, లేకపోతే నేను రాణినే కాదు అని శబ్దం చేసింది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనకి మాటలు కనబడుతూ ఉంటవి. ఏలియా ప్రాణ భయముతో పారిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి మస్తకి వృక్షం క్రింద పరుండి ఉన్న అతనిని తట్టి లేపి, ఇదిగో అప్పం తిను, మొదటి ఆకలి తీర్చుకో అని అతని కొరకు అక్కడ వేడి అప్పాలు సిద్ధపరిచి అతనికి భోజనం పెట్టి తిరిగి మరలా అతను విశ్రాంతి తీసుకున్నాక మరలా అతను లేపి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని తీసుకుని హోరేబు కొండ యొద్దకు వచ్చి తను చేయవలసిన పనులను ఏలియాకి తెలియపరుస్తాడు. ఇలా కృంగిని స్థితిలో వాక్యము నీ యొద్దకు వస్తుంది. దేవుడు మాట్లాడతాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. అదే మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా గిద్యోను ఒక పిరికివాడిగా మిద్యానీయుల చేతిలో ఓడిపోతూ తరమబడుతూ కొండల్లో గుహల్లో నివసిస్తున్న వారి యొద్దకి ఉంటున్న వారి యొద్దకు దేవుని దూత వెళ్ళి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుని తట్టి, ఒకే మనిషిని నీవు అంతమొందించినట్లుగా ఈ మిద్యానీయులు నీవు అంతమొందించబోతున్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని అతన్ని ధైర్యపరిచి, అతనికి ఒక ఆనవాళ్ళు అడిగితే ఆనవాళ్ళు చూపించి ఆ ప్రకారంగా మిద్యానీయులను ఓడించి మిద్యానీయులని చేతిలో నుంచి వారు విడిపించటమే కాకుండా ఇజ్రాయెల్ చూసి మిద్యానీయులు పారిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఇలా ఎన్నో ఈ దినాలలో కూడా మరి శ్రమలో మనం నశించిపోతూ ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి ఆ శ్రమలో కూడా నేను ఓదార్చేవాడు, నిన్ను ధైర్యపరచువాడు, నిన్ను బలపరచువాడు. ఆయన వాక్కు పంపి నిన్ను బాగు చేస్తాడు. నువ్వు కృంగి ఉంటే, నువ్వు పడి ఉంటే, వ్యాధిలో ఉంటే, బాధలో ఉంటే, నువ్వు మొర్ర పెడితే నీ మొర్రను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడండి. కనుక మనం కృంగిని స్థితిలో ఉండడము ఎన్నడూ దేవుడు చూసి సంతోషించే దేవుడు కాదు. కృంగిని వారిని ఆయన లేవనెత్తుతాడు, పడిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు, పరదేశులను కాపాడుతాడు. కనుక ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. మరి ఆ బాగు చేసే గుంపులో నీవు కూడా ఉండాలి తప్ప, ఆ ప్రభువే నా యొద్దకి వచ్చాడు, నన్ను దర్శించాడు, నన్ను ముట్టాడు అని ఈ విశ్వాసము నేను కలిగి ఉండగలిగినప్పుడే నీకున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడతావు, విమోచించబడతావు, విడుదల పొందగలుగుతావు. కనుక
విశ్వాసంతో ఏం చేద్దాం? ప్రభు నన్ను దర్శించాలి, ఆయనే నన్ను తాకుతున్నట్టుగా, నన్ను ముడుతున్నట్టుగా, ఆయన వాక్కును పంపి నన్ను లేవనెత్తుతున్నట్టుగా నువ్వు భావించగలిగితే, విశ్వసించగలిగితే, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్న దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయన నిన్ను కూడా స్వస్థపరచగలడు, నిన్ను కూడా బాగు చేయగలడు, నిన్ను కూడా విడిపించగలడు, నీ సమస్య నుంచి నెత్తగలడు. అట్టి కృప దేవుడు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డకు దయచేయను గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకే స్తుతులయ్యా. ఈ మాటలు నాయన మా హృదయాలలో ఫలింపచేసి వృద్ధి పొందించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక.